కాయ వాగ్మనః కార్యముత్తమం పూజానాం జపచింతనం క్రమాత్. శరీరంతో చేయబడే పూజ కన్నా వాక్కుతో చేసే మంత్రజపం, దానికన్నా మనసుతో చేసే పరమాత్మ ధ్యానము క్రమంగా ఒకదానికన్నా మరొకటి చాలా ఉత్తమమైనవి. ఈ శ్లోకంలో ఉన్న అర్థమేంటో ఇంకా వివరించి చెబుతాను, కాస్త ఓపికగా వినండి. కర్మలు మనల్ని కర్మ సముద్రంలో పడేస్తాయని, అవే కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాసక్తి లేకుండా చేసి ఫలితాలను భగవంతుడి ప్రసాదంగా స్వీకరిస్తే అవి మనల్ని బంధించవని, చిత్తశుద్ధిని కలిగించి మోక్ష సాధకాలు అవుతాయని శ్రీ రమణ మహర్షి తెలియజేశారు. ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అంటే ఎల్లప్పుడూ భగవంతుని స్మరణ వదలకుండా కర్మలు చేయడం. ఇలా నిరంతరం భగవంతుడితోనే సంబంధం కలిగి ఉండడమే భక్తి. మనలో భక్తి ఉన్నప్పుడు కర్మయోగమై చిత్తశుద్ధి కలిగించి ముక్తి సాధకమవుతుంది. ఇప్పుడు మనం కూడా భక్తులమే గాని రోజులో ఏదో కొద్దిసేపు మాత్రమే అలా భక్తులుగా ఉంటున్నాం. ఏ పని చేస్తున్నా అది ఈశ్వరుడే చేయిస్తున్నాడని అనుకోవాలి. భగవంతునితో విడదీయలేని బంధమే నిజమైన భక్తి, అనన్యమైన భక్తి. అలాంటి భక్తిని ఎలా అభ్యసించాలో, కర్మలను ఎలా భక్తితో కర్మయోగంగా మార్చుకోవాలో శ్రీ రమణ మహర్షి వారు ఈ శ్లోకం ద్వారా మనందరికీ చెప్పకనే చెబుతున్నారు. సహజ భక్తులుగా మనం ఉండాలన్నా, ఈ భక్తి భావన మనలో స్థిరంగా నిలవాలన్నా మనం చేయాల్సిన సాధనాలను ఈ శ్లోకం ద్వారా తెలిపారు శ్రీ రమణ మహర్షుల వారు. అవే కాయ వాక్ మనః కార్యాలైన పూజ, జపం, ధ్యానం. వీటిలో పూజ అంటే ఒక విగ్రహాన్ని లేదా ఒక పటాన్ని ముందుంచుకొని భగవంతునికి ప్రతీకగా భావించి పూజించాలి. ఇక్కడ ఇంద్రియాలు, వాక్కు, మనస్సు అన్నీ పనిచేయాల్సి ఉంటుంది. మంత్ర జపానికి వాక్కు ప్రధానం. మనస్సును మంత్రాధిష్టాన దేవతపై నిలుపుకోవాలి. ధ్యానము లేదా చింతన అంటే పరమాత్మ యొక్క గుణగణాలను ప్రశాంతమైన మనసుతో ధ్యానించాలి. ఒకే వృత్తి యందు మనస్సు పూర్తిగా నిలిచిపోవడం వల్ల ఇది అన్నింటికన్నా శ్రేష్టమైనది. జపం కూడా శ్రేష్టమైనదే, కానీ ఆ సమయంలో మనసు ఇతర విషయములపై నిమగ్నమై ఉంటుంది. ఉదాహరణకు జపమాల తిప్పుతూ చివరి పూస ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటం. ఇక్కడ మనసు కొంచెం చెలిస్తుంది కాబట్టి ధ్యానం కన్నా జపం ఒకంత అల్పమైనది. పూజ చేసేటప్పుడు మనం అన్ని వైపులా చెల్లించి భగవంతుడి మీద తక్కువగా నిలుస్తూ ఉంటుంది మన మనసు. కనుక పూజ జపం కన్నా అల్పమైనది. అదే విషయాన్ని శ్రీ రమణ మహర్షుల వారు ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ మూడింటిలో చింతన చాలా సూక్ష్మమైనది కనుక, మనసు ఏకాగ్రంగా నిలవాలి కనుక ఇది చాలా కష్టమైనది. అన్నింటికన్నా పూజ తేలికైనది, కానీ దాని ఫలితం కూడా తక్కువే. తేలికైంది కదా అని ఎప్పుడూ అందులోనే కూర్చుంటారు అంటే ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించలేము. అందుకే స్వామి వివేకానంద గారు దేవాలయాలను ఆశ్రయించు కానీ వాటిలోనే చచ్చిపోకు అని అన్నారు. కనుక మొదట పూజ, ఆ తర్వాతే జపం, జపం తర్వాత చింతనం లేదా ధ్యానం. ఇలా ఉన్నతిని సాధించాలి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు భగవంతుణ్ణి విగ్రహంలో దర్శిస్తాం. జపంలో అయితే మనస్సులోనే ఆ భగవంతుణ్ణి దర్శిస్తాం. చింతన వల్ల పరమాత్మను సర్వత్రా అంటే ప్రతి ప్రాణిలోనూ, అందరిలోనూ, అన్నింటిలోనూ ఆ పరమాత్మను దర్శించడం అలవాటు చేసుకోగలుగుతాం. లేకుంటే విగ్రహాలనే భగవంతునిగా భావించి అక్కడే ఆగిపోతాం. నడక నేర్చుకునే పసిపిల్లవాడు ముందు గోడలను పట్టుకొని నడుస్తుంటాడు. ఆ తర్వాత పెద్దల చెయ్యి పట్టుకొని నడిచినట్లుగా భక్తి సాధన అనేది ముందు పూజతో ప్రారంభించాలి. ఆ తర్వాత క్రమంగా జపంతో, ఆ తర్వాత చింతన స్థాయికి చేరుకోవాలి. హరే కృష్ణ. మీకు ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. ఓం నమః శివాయ.